శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు। మనం ఈ రోజున మహాశివరాత్రి అంటే ఏంటి, మాస శివరాత్రి అంటే ఏంటి, మనం ఆ రోజున ఏం చేయాలనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। ప్రతి నెల, మాసము అంటే నెల, ప్రతి నెల వచ్చేదాన్ని, ప్రతి నెల అమావాస్య ముందు వచ్చేదాన్ని చతుర్దశి త్రయోదశి తిథి ద్వయం వస్తుంది, అలాంటప్పుడు వచ్చేదాన్ని మాస శివరాత్రి అంటారు। ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి, మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి। మరి ప్రతిదీ మాస శివరాత్రి అయింది, ఇది మహాశివరాత్రి ఎందుకు అయింది అంటే, మహాశివరాత్రి నాడు యొక్క పరమశివుడు లింగోద్భవం అంటే లింగ రూపంలో ఉద్భవించినటువంటి కాలము అని చెప్తూ ఉంటారు। కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు మనం ఏమి చేసినా కూడా 1,000,000 రెట్లు పుణ్య ఫలితం తప్పకుండా కలుగుతుంది। ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు జన్మకో శివరాత్రి, జన్మకో శివరాత్రి అని। అంటే మనం బ్రతికుండగా ఒక్కసారైనా ఈ జన్మలో శివరాత్రి నాడు ఉపవాసం, జాగారం, అభిషేకం, ఆ శివుడి యొక్క అర్చన చేయడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి। శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు। కాబట్టి మనకి మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా, ఏం చెయ్యాలన్నా కూడా ఆ పరమశివుడి యొక్క లీలా విశేషమే। కాబట్టి మనం ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళినా కూడా మనం ఈ మహాశివరాత్రి నాడు తప్పకుండా శివాలయ దర్శనం చెయ్యాలి। ఎందుకంటే ఆ మహాశివరాత్రి నాడు మనం చేసిన పూజ అయినా, అభిషేకమైనా, అర్చన అయినా కూడా మనకి ఎన్నో రెట్లు ఫలితాన్ని కలగజేస్తుంది। కాబట్టి ఈ శివరాత్రిని మహాశివరాత్రి అన్నారు। అంటే మహాశివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి కాలం కాబట్టి ఇది మహాశివరాత్రి। దీని వెనకాల ఎన్నో రకరకాల కథలు ఉన్నాయి। కానీ మనం ఈ శివరాత్రి నాడు ఏం చెయ్యాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। మహాశివరాత్రి నాడు మనం ఉదయాన్నే లేచి స్నానం చెయ్యాలి। అవకాశం ఉన్నవారు నది దగ్గర కానీ, గోదావరి కానీ, చివరికి మన ఇంట్లోనైనా సరే ఓ బకెట్ నీళ్ళల్లో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుని గంగా 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 అని 3 సార్లు తలుచుకోవడం కానీ, అవకాశం ఉన్నవారు గంగే చిమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుని మనం ఆ స్నానం చేసిన తర్వాత పరమశివుడి ఫోటో ఉంటే ఫోటోకి కానీ, అందరిళ్లలోని ఇప్పుడు స్ఫటిక లింగాలు ఉంటున్నాయి, ఆ లింగానికి ఏదైనా శ్లోకాలు వచ్చిన వారు శ్లోకాలతో కానీ, లేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ పాలు గాని నీళ్లు గాని ఒక 11 సార్లు అభిషేకం కింద వేసి, తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి, అలాగే మారేడు దళాలతో పూజ చేయడం వల్ల ఈ రోజునాడు మనకి విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది। కాబట్టి అవకాశం ఉన్నవారు ఇంట్లో చిన్న శివలింగాన్ని, స్ఫటికలింగాన్ని పెట్టుకుని ఆ స్ఫటికలింగానికి పాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో పూజించి ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, పినాకినే నమః, శిశేఖరాయ నమః అనేటటువంటి శివాస్తోత్రాన్ని గాని 11 నామాలు గాని, అవి కూడా తెలియకపోతే మీ యథాశక్తిగా ఓం నమః శివాయ జపాన్ని చేస్తూ మారేడు దళాలతో పూజ చేసి, అలాగే అరటిపళ్ళు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఫలాల్ని నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించండి। పరమశివుడి యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది। అలాగే ఈ శివరాత్రి నాడు పాలతో అభిషేకం చేయడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి। పాలల్లో ఎన్ని నీళ్లు కలిపినప్పటికీ కూడా అవి తెల్లగానే ఉంటాయి। కాబట్టి పాలతో అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది, అలాగే మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి। ఆ తెల్లని పాలు శివలింగం మీద ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ వేస్తుంటే ఆ పరమశివానుగ్రహంతో మానసిక బాధలన్నీ తొలగిపోయి మనసుకు ప్రశాంతత కలుగుతుంది। అలాగే మీ ఇంట్లో ఎవరికైనా పిల్లలకి మాటలకి సరిగ్గా రాకపోయినా, మీరు మాట్లాడుతున్నప్పుడు మాటలు సరిగ్గా రాకపోయినా, ఏదైనా మీకు మాట వల్ల గొడవలు జరుగుతున్నాయి అన్నప్పుడు కానీ ఇటువంటి మహాశివరాత్రి నాడు స్వచ్ఛమైనటువంటి తేనెతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసి, మీరు ఆలయంలో అభిషేకం చేయించుకున్నా, ఇంట్లో స్ఫటికలింగానికైనా తేనెతో అభిషేకం చేయండి। సమాజంలో మీ మాటకి విలువ పెరుగుతుంది, మీ మాటని అందరూ వింటారు। ఇలాగ ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి। కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే స్నానం చేయడం, అలాగే స్వామివారిని అభిషేకం చేయడం, అలాగే ఈ రోజునాడు ఉపవాసం, జాగరణ, అభిషేకం, అర్చన,
అలాగే దీపారాధన, ఈ 5 తప్పకుండా చెయ్యాలి. ఉదయాన్నే దీపం పెట్టుకోవడం, ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండడం, స్వామివారిని అవకాశం ఉన్నవారు అభిషేకం చేయడం, అభిషేకం కుదరకపోతే మారేడు దళాలతో గాని తెల్లని పువ్వులతో గాని శివుణ్ణి ఆరాధించడం, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రాన్ని మళ్ళీ భోజనం గాని అల్పాహారం గాని స్వీకరించడం, తర్వాత ఆ యొక్క ఉపవాసాన్ని విడిచిపెట్టి రాత్రి అవకాశం ఉన్నంత వరకు శివనామాలతో గాని శివస్తోత్రాలతో గాని ఓం నమ శివాయ జపంతో గాని కూడా ఆ యొక్క జాగరణ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి నాడు ఆ పరమశివుడు లింగోద్భవ రూపంలో ఉద్భవించాడు కాబట్టి మనకి ఇంత జన్మనిచ్చి మన బ్రతుకునిచ్చి మన నడిపిస్తున్నటువంటి ఆ పరమశివుడు లింగోద్భవ సమయంలో వస్తుంటే మనం అందరం నిద్రపోతే బాగుంటుందా చెప్పండి? ఆయన కోసం జపం చేస్తూ, ఆయన కోసం అభిషేకాలు చేస్తూ, అర్చనలు చేస్తూ, స్తోత్రాలు చేస్తూ చేయడం వల్ల ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం 100కి మరింత రెట్లు మనకు కలుగుతుంది. కాబట్టి శివరాత్రి నాడు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఏమీ చెయ్యకపోయినా తలస్నానం చేసి చెంబుడు నీళ్లు మీ ఇంటి దగ్గర శివాలయంలో శివలింగం మీద పోసి కొంచెం విభూది వేసి ఆ విభూతిని పెట్టుకుని ఓం నమః శివాయ జపాన్ని చేయండి. మీకు అవకాశం ఉన్నంత బట్టికి ఇవన్నీ కూడా చేయడం వల్ల శివరాత్రి నాడు మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇంకా కూడా ఈ శివరాత్రి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, అవి చూడండి, చూసి తెలుసుకోండి. శివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధించి శివానుగ్రహాన్ని పొందండి, సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.